ఇప్పుడుతోనే అవధిది, ఇప్పుడుతోనే ఈ లెక్కలే కాదు, ఇంకా కానరాకుండా ఈ కొత్త ప్రభుత్వం తీర్చవలసినటువంటి బాకీలు దాదాపు 50-60 వేల కోట్లకి ఇంకా బాకీలు ఉంటాయి. అవి ఇందులో లెక్కలో రాలా. దాదాపు 5-6 లక్షల కోట్ల రూపాయలు, 5-6 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ మీరు ఇవ్వాలి. అదేవిధంగా పంచాయతీ వర్కర్స్ గత 3-4 నెలల నుంచి కూడా జీతాలు లేవు, ఇంకా ముందు నుంచి కూడా లేవు అనుకుంటా. ఆ డబ్బులు ఎటుపోయినాయి అంటే అది మీరు ఇచ్చేది కాదు, ప్రభుత్వం ఇచ్చేది కాదు, పంచాయతీలు వాళ్ళ పేరుతో ట్రెజరీలో వేస్తే ఆ డబ్బులు కూడా వాడుకుంటూ ఉన్నారు. పోలీసులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు కూడా వాడుకున్నవి ఉన్నాయి. హోమ్ గార్డ్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి, అవి కూడా వాడుకున్నారు. మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ తీయాలి, చెల్లించవలసిన బాధ్యత మీ పైన వచ్చింది. మీ పైన వచ్చినప్పుడు దాన్ని ఎలా చెల్లించాలి, ఇవన్నీ కూడా కలిపితే చాలా భారమే అవుతుంది. అయినా సరే బాధ్యతగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో చివరిగా కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పద్దులు అవన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు మళ్ళీ అన్నీ మాట్లాడవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మన సెక్రటేరియట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి ఉదాహరణ చెప్తున్నాను మీకు. సెక్రటేరియట్లో అసెంబ్లీలో మన చట్టసభల్లో చట్టాలు చేసే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని మనం బాగు చేస్తే అంతా బాగైనట్లే. 1,25,000 మంది ఉంటే అవుట్సోర్సింగ్ పేరుతో వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని పేపర్లో వచ్చింది. ఎలాగంటే ఈ ఏజెన్సీ సిస్టమ్ వలన అదేదో గవర్నమెంట్ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ జీతభత్యాలు వాళ్ళే డైరెక్ట్ ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ప్రభుత్వం ఇవ్వబడటం వలన మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్లు లేకపోతే ఏజెన్సీలు వీళ్ళు తినేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇక్కడిదే నేను చెప్తాను. వీళ్ళకి ఓఎస్ అనే ఈ కేటగిరీకి మామూలుగా మనం ఇవ్వాల్సింది 18,759. అతనికి అందుతుంది ఎంత అంటే 13,601 అందుతుంది. మిగిలిన డబ్బులు ఎటుపోయాయంటే మధ్యలో ఉన్న ఏజెన్సీలు లాగేస్తున్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ డిఈఓలు వాళ్ళకి 23,449 రావాలి, వాళ్ళకి అందుతుంది 17,014 అందుతూ ఉంది. అలాగే యూడి స్టెనో 27,056 ఇవ్వాలి, వాళ్ళకి అందుతుంది 19,631. అంటే మధ్యలో ఉన్నటువంటి ఆ వ్యవస్థ వలన, దాన్ని ఏం పేరు పెట్టాలో నాకు తెలియదు కానీ ఆ వ్యవస్థ వలన పేదవాడికి ఇచ్చే జీతాలే తక్కువ, దానిలో కూడా మింగేస్తున్నాడు. అధ్యక్ష మీరు ఆలోచన చేయండి, 13,000తో ఎవరైనా ఎట్లా బతుకుతారు అంటే నేను చెప్పేది ఉదాహరణకి ఇక్కడ మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణ చెప్తున్నాను. ఎక్కడ చూసినా ఈ అవుట్సోర్సింగు లేకపోతే ఈ కాంట్రాక్టులు ఈ సిస్టమ్ కాంట్రాక్ట్ కార్మికులు సిస్టమ్ పెట్టుకుంటే భవిష్యత్తు ఇటువంటి పరిస్థితులు ఎలాగే ఉంటాయనేది నేను మీకు మనవి చేస్తూ ఆఖరిగా నేను అనేది ఏంటంటే డబ్బులు కావాలి, ఎలా కావాలి, ఎక్కడి నుంచి వస్తాయి. చాలామంది ఎగతాళి చేస్తున్నారు. పెద్దలు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి దగ్గర నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బాగా మేధావులు అనుకునేటువంటి వాళ్ళు దీన్ని పేదవాడికి ఏదైనా సబ్సిడీలో సహాయం చేస్తే రేవడీ కల్చర్ అంటున్నారు. పేదవాడిని పెంచి పోషిస్తున్నారు. ఈ రాష్ట్రం ఇది బతకదు, ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది, ఇటువంటి భాష వాడుతూ ఉన్నారు అధ్యక్ష. వాస్తవం ఏంటి అనేది మనం తీసుకుంటే పేదవాడి జిఎస్టీ దాదాపు 18 లక్షలు ఉంటే 18 లక్షల కోట్లు ఉంటే అందులో కేవలం 3% సంపన్నులు 3% మాత్రమే సంపన్నులు కడుతున్నారు. మిగిలినంతా కూడా పేదవాడు కట్టేటువంటి జిఎస్టీయే. పేదవాడు మధ్యతరగతి లేకపోతే బిలో యావరేజ్ వాళ్ళు లేకపోతే అబోవ్ యావరేజ్ వాళ్ళు వీళ్ళు కట్టే డబ్బులేవి. మరి ఆ డబ్బులన్నీ మళ్ళీ ఎటుపోతున్నాయి. ఆ డబ్బులన్నీ సంవత్సరానికి 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు పెద్ద పెద్ద కంపెనీలకి వాళ్ళకేం రాయితీలు ఇస్తున్నారు. పేదవాడికి కొద్దిగా ఇదేదైనా గ్యారంటీ ఇస్తే ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నారు, పేదవాడిని దివాళా తీస్తున్నారు. అందువలన అధ్యక్ష ఇది సంపద పన్ను అనేది మన చేతుల్లో లేకపోయినప్పటికి కూడా అది కేంద్రంలోదే అయినప్పటికి కూడా అవసరం అనుకుంటే మన నుంచి కూడా ఇప్పుడు ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారంగా 1% ప్రజల చేతుల్లో 45.5% సంపద ఉంటే 10% ప్రజల చేతుల్లో 80% సంపద ఉంది. 50% ప్రజల చేతుల్లో కేవలం 3% మాత్రమే సంపద ఉంది. అందువలన ఈ పెద్ద పెద్ద సంపన్న పరుల పైన ఎంతో కొంత కొన్ని దేశాల్లో ఆ సిస్టమ్ ఉంది.
ఎంతో కొంత సంపద పన్ను కూడా విధిస్తే ఆ డబ్బులతో పేదవాడి డబ్బులే అవి, పేదవాడి డబ్బులు తిరిగి పేదవాడికి రావడానికి వీలుంటుంది అధ్యక్ష. అదే పద్ధతిలో ఈ మధ్య మన ముఖ్యమంత్రి గారు ఒక ఒప్పందం చేసుకుని వచ్చారు. దానికి సంబంధించి కూడా కొద్ది జాగ్రత్తగా, ఎందువల్లంటే అక్కడ దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగేటువంటి దానిలో 40,000 కోట్లు ఒప్పందం చేసుకున్నట్లుగా మనం పేపర్లో చదివాం, మీ అందరికి కూడా తెలిసిందే. కొద్దిగా ఆ అప్పులు తీసుకునే దగ్గర జాగ్రత్తగా లేకపోతే మన రాష్ట్రాన్ని మింగేస్తారు వాళ్ళు. సరే పెట్టుబడులు అని దానికి చాలా కండిషన్లు, సారీ నేను అప్పు అన్నాను, అప్పు కాదు, పెట్టుబడులే చాలా పెట్టుబడులకు సంబంధించి వాళ్ళు చాలా విషమ కండిషన్లు పెడతా ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే అంతిమంగా మా శ్రీధర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. నేను చెప్పిన ఆ సూచనని ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి ఏదో ఫండ్ చివరిలో అందే విధంగా మీరు ఈ సామాన్య అసంఘటిత రంగ కార్మికులు, పేదవాళ్ళు, ఇటువంటి వాళ్ళకు కూడా అమాలీలు లేకపోతే ఇట్లా పేదవాళ్ళు వాళ్ళకు కూడా వాళ్ళ 58 ఏళ్ళు 60 ఏళ్ళు నిండినాక ఎంతో కొంత వాడి చేతుల్లో పర్మనెంట్గా వచ్చే ఆదాయం, అది పెద్ద ఇబ్బంది కూడా కాదు. మనం ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుకోవచ్చు, ప్రావిడెంట్ ఫండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రభుత్వం కొంత షేరు, అతను కొంత షేరు, లేకపోతే ఉపాధి కల్పించేటువంటి వాళ్ళ షేరు, ఈ 3 షేర్లు కలిపితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఈ ఇందాక అక్బర్ గారు చెప్పినట్లుగా జీవో 310 ఆంధ్ర తెలంగాణలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇటు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి ఇబ్బంది పడుతున్నారు. ఇది గౌరవ మంత్రి గారు దీన్ని గమనంలో తీసుకోవాలని కోరుతున్నాను. ఎందుకనంటే చాలా కాలం నుంచి ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దగ్గర నుంచి కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఉస్మానియా రీసెర్చ్ స్టూడెంట్స్ ఫీజులు 2000 నుంచి ఒక్కసారి 1,25,000 పెంచారు. వాళ్ళకి ఫెలోషిప్లు కూడా బంద్ చేశారు. దాన్ని కూడా గమనంలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగ నియామకాలు పూర్తిగా బంద్ అయిపోయాయని చెప్పి వాళ్ళందరూ రిప్రజెంట్ చేశారు. దాన్ని కూడా గమనంలో తీసుకోవాలి. నాగార్జున యూనివర్సిటీలో డిస్టెంట్ ఎడ్యుకేషన్ చదివినటువంటి వేలాది మంది డిగ్రీలని గుర్తించట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అది సీరియస్గా ముఖ్యంగా మన తెలంగాణ సంబంధించిన వాళ్ళు కూడా అనేక మంది అక్కడ చదువుకున్నారు. వాళ్ళ చదివిన చదువుకి ఆ డిగ్రీలకి గుర్తింపు లేకపోతే వాళ్ళ జీవితం వృధా అవుతుంది. దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను. అలాగే ఉద్యమ కాలంలో మనకి చాలా కేసులు పెట్టారు. నాకు తెలిసి ఉద్యమ కాలంలో పెట్టిన కేసులు ఇంకా ఎత్తివేయలేదు అందరిపైన. తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ లేకపోతే ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం కాలంలో కానీ ఆ ఉద్యమ కాలంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలి. అదేవిధంగా అక్కడ రైతు ఉద్యమాలు ఢిల్లీలో జరిగితే దానికి సంఘీభావం తెలియజేస్తే వాళ్ళపైన కూడా కేసులు పెట్టారు. అవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆ కేసుల్ని నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అగ్రి గోల్డ్ అనేది ఒక స్కామ్. ఇది పెద్ద జనాల్ని 95లో ప్రారంభించబడి 4 రాష్ట్రాల జనాల్ని దోపిడీ చేసినటువంటి పెద్ద స్కామ్తో కూడినటువంటి సంస్థ అది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఆ సంస్థ వసూలు చేసింది. మన తెలంగాణ నుంచి 5 లక్షల మంది, ఎందుకంటే ఆ సంఘం నేను కూడా దానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. 5 లక్షల మంది తెలంగాణ సంబంధించిన అందులో మా ఖమ్మం జిల్లా వాళ్ళు చాలామంది ఉన్నారు. 500 కోట్ల డిపాజిట్లు వెళ్ళి ఉన్నాయి. అందువల్ల నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మధ్యలో ఉన్నటువంటి ఏజెంట్స్ వాళ్ళు. ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, వాళ్ళ ఆస్తుల్ని ఇమీడియట్గా జప్తు చేసుకుంటే 1000 కోట్ల పైన ఉన్నటువంటి ఆస్తులు అవి కోర్టు కూడా తీర్పు ఇచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళందరికీ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అటువంటి ఆస్తులు కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉండే విధంగా కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పోడు కేసులు కూడా, పోడు భూముల పోరాటాలు, వీటి మీద కూడా మేమందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. అనేక మంది మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా ఎత్తివేయాలి. పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా నేను గత పర్యాయం కూడా చెప్పాను. నా మీద కూడా 4 కేసులు ఉన్నాయి. నా మీద ఉన్నా పర్లేదు, కానీ పేదల మీద ఉన్నటువంటి కేసులు, ఇళ్ల స్థలాల కోసం వాళ్ళు పోరాటం చేసేటప్పుడు పెట్టిన కేసులు కూడా ఎత్తివేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష.
అదే పద్ధతుల్లో మన ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక హామీ ఇచ్చింది. శెట్టి బలిజ, తూర్పు కాపు లాంటి పేరుతో ఒక 26 కులాలు ఉన్నాయి. ఆ కులాలకి అంతకుముందు వాళ్ళకి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళు. ఆ మధ్యకాలంలో గత ప్రభుత్వ కాలంలో వాటిని బీసీల కింద ఇవ్వకుండా వాళ్ళ కులం అనేదే వాళ్ళకున్న రైట్ ఎలిజిబిలిటీ లేకుండా చేయటం జరిగింది. దానిపైన కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది గత ఎన్నికల ముందు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని సీరియస్గా గమనంలో తీసుకుని శెట్టి బలిజ, తూర్పు కాపు ఇంకా అనేక పేర్లతో 26 కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వాస్తవ ప్రాతిపదిక పైన కుల సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇందాక నేను ప్రస్తావన చేసినట్టుగా పోలీసులకు డిఏలు అలాగే వాళ్ళకి రావాల్సిన ఇతర బకాయిలన్నీ ఆగిపోయి ఉన్నాయి. పంచాయతీ కార్మికులు కూడా రేపు సమ్మక్క సారకు కూడా మాకు డబ్బులు లేవని వాళ్ళు అడుగుతున్నారు. హోంగార్డులు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే మైనార్టీ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకి లోన్లు ఇటువంటి ఫెసిలిటీస్ కోసం మైనార్టీ కమిషన్ను ఏర్పాటు చేయాలని మైనార్టీ సోదరులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించి అప్పుడు నేను కూడా ఉన్నాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ దాని నిధులు దానికి ఉండే విధంగా ఆ ఎస్సీ ఎస్టీ పేరు కూడా పోయింది, సబ్ ప్లాన్ పోయింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పోయి దళిత పథకము లేకపోతే దళిత బంధు ఇటువంటి అనేక పేర్లు వచ్చినాయి, కానీ ఉపయోగం జరగలేదు. కాబట్టి పాత పద్ధతుల్లోనే ఎస్సీ ఎస్టీలకు మరలా సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి వాళ్ళ నిధులు, అది రాజ్యాంగంగా మనకు వచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కు, ఎస్సీ ఎస్టీల నిధులు ఎటు డైవర్ట్ కాకుండా ఉండటం కోసమే సబ్ ప్లాన్ లెజిస్లేషన్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అప్పుడు చేయటం జరిగింది. అందువలన అదే పద్ధతిలో సబ్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. అదేవిధంగా మైనార్టీ సబ్ ప్లాన్ ఒకటి, బీసీ సబ్ ప్లాన్ ఒకటి, ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుతూ అంతిమంగా ధరణికి సంబంధించి త్వరితగతిన ఆ బంధనాల నుంచి